హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 6వ తరగతి సాంఘిక శాస్త్రంలోని సౌర కుటుంబంలో మన భూమి అనేటువంటి మొట్టమొదటి పాఠంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి, వాటి యొక్క సరళి ఏ విధంగా ఉంటుంది, ఆ విధంగా ప్రశ్నలు వచ్చినప్పుడు మనం ఏ విధంగా వాటిని ఎదుర్కోవాలి, ఏ విధంగా అటెంప్ట్ చేయాలి అనేటువంటి అంశాలను గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, మొట్టమొదటి ప్రశ్న, పగటిపూట మనము చంద్రుణ్ణి ప్రకాశవంతమైనటువంటి చిన్న చిన్న వస్తువులను చూడలేము ఎందుకు? వై వీ కాంట్ సీ ది బ్రైట్ టైనీ ఆబ్జెక్ట్స్ డ్యూరింగ్ ది డే టైమ్. అంటే ఇక్కడ సూర్యకాంతి ఉండడం వల్ల పగటిపూట మనం చంద్రుణ్ణి, అదేవిధంగా ప్రకాశవంతమైనటువంటి ఆకాశంలో ఉన్నటువంటి వస్తువులను చూడలేము. కాబట్టి సూర్యకాంతి వల్ల మనం చూడలేము. మబ్బుల వల్ల కానీ, అదేవిధంగా పగటి కాలుష్య ధూళి వల్ల కానీ, పైవన్నిటి వల్ల కానీ కాదు, సూర్యకాంతి వల్ల మాత్రమే వాటిని చూడలేము. ఖగోళ వస్తువులు సెలెస్టియల్ బాడీస్ అంటే ఏవి? సెలెస్టియల్ బాడీస్ అంటే ఏవి? విశ్వంలో ఉన్నటువంటి అన్ని వస్తువులు వస్తాయి. ఇక్కడ బాగా గమనించినట్టయితే ఈ ప్రశ్నలో సూర్యుడు, చంద్రుడు, భూమి, సన్, మూన్, ఎర్త్ ఉన్నాయి. ఇక్కడ గ్రహశకలాలు, ఉల్కలు లేవు కాబట్టి ఇది తప్పు. అదేవిధంగా గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహశకలాలు, ఉల్కలు, తోకచుక్కలు ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ నక్షత్రాలు లేవు కాబట్టి ఇది తప్పు. సౌర కుటుంబము, పాలపుంత, గెలాక్సీ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ ఉల్కలు, గ్రహశకలాలు లేవు కాబట్టి ఇక్కడ విశ్వంలో ఉన్నటువంటి అన్ని వస్తువులను కలిపి ఖగోళ వస్తువులు, సెలెస్టియల్ బాడీస్ అని అంటాం. మనల్ని కన్ఫ్యూజ్ చేసేదానికోసం ఈ విధంగా ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంది. చాలా నక్షత్రాలు చిన్నవిగా ఉండి వాటి నుండి వేడి లేదా కాంతి అంతగా చేరదు ఎందుకు? మెనీ స్టార్స్ ఆర్ టైనీ అండ్ వీ కాంట్ ఫీల్ హీట్ అండ్ లైట్. వై అంటే దూరంగా ఉండటం వల్ల అనేది ముఖ్యమైనటువంటి ఆన్సర్. వాటి చుట్టూ సౌర వలయాల వల్ల, చిన్నవిగా ఉండటం వల్ల, అదేవిధంగా మబ్బులతో కప్పబడి ఉండటం వల్ల కాదు, ముఖ్యంగా దూరంగా ఉండటం వల్ల. అవి దూరంగా ఉండటం వల్ల వాటి నుంచి వేడి కానీ కాంతి కానీ మనకు చేరదు. మనకు దగ్గరగా ఉన్నటువంటి నక్షత్రం, నియరెస్ట్ స్టార్ ఏంటి అంటే సూర్యుడు. సొంతంగా వేడిని, కాంతిని కలిగినటువంటి ఖగోళ వస్తువులు ఏవి? సెలెస్టియల్ బాడీస్ డజ్ హ్యావ్ ఓన్ హీట్ అండ్ లైట్. ఏవి అంటే నక్షత్రాలు వస్తాయి. నక్షత్రాలకు స్వయం ప్రకాశ శక్తి అనేది ఉంటుంది. గ్రహాలకు, ఉపగ్రహాలకు ఉండదు. గ్రహశకలాలు, తోకచుక్కలకు ఉండదు. అదేవిధంగా మనం నివసిస్తున్నటువంటి భూమి మరియు బీసీ వీటన్నిటికీ స్వయం ప్రకాశ శక్తి ఉండదు. సొంతంగా వేడిని, కాంతిని కలిగినటువంటి ఖగోళ వస్తువులు ఏవి అంటే నక్షత్రాలు. సొంతంగా వేడిని, కాంతిని కలిగి ఉండని ఖగోళ వస్తువులు ఏవి? సెలెస్టియల్ బాడీస్ డస్ నాట్ హ్యావ్ ఓన్ హీట్ అండ్ లైట్. దీనికి ఆన్సర్ ఏంటంటే డి. మనం నివసిస్తున్నటువంటి భూమి మరియు బీసీలు, గ్రహాలు, ఉపగ్రహాలు, ప్లానెట్స్, శాటిలైట్స్ ఉన్నాయి కదా, అదేవిధంగా గ్రహశకలాలు, ఉల్కలు, తోకచుక్కలు, ఆస్టిరాయిడ్స్, మెటరాయిడ్స్, కామెట్స్ ఉన్నాయి. వీటికి కూడా స్వయం ప్రకాశ శక్తి ఉండదు. వేడిని, కాంతిని కలిగి ఉండని ఖగోళ వస్తువులు ఏవి అంటే మనం నివసిస్తున్నటువంటి భూమి మరియు బీసీలు. నక్షత్రాలకు స్వయం ప్రకాశ శక్తి ఉంటుంది కాబట్టి డి ఈజ్ ద రైట్ ఆన్సర్. మనము తూర్పు వైపు నిలబడితే ఎడమ చేతి వైపు కలది. ద స్టార్ ఆఫ్ రైట్ హ్యాండ్ సైడ్ వెన్ వీ స్టాండ్ టువర్డ్స్ ఈస్ట్ అంటే ధ్రువ నక్షత్రం, పోలార్ స్టార్. మనము తూర్పు వైపు నిలబడ్డామనుకోండి, ఎడమ చేతి వైపు ఉన్నది ఏది అంటే ధ్రువ నక్షత్రం. ధ్రువ నక్షత్రానికి దక్షిణం వైపు కలది ఏది అంటే సప్తర్షి నక్షత్ర రాశి. దీన్నే ఉర్సా మేజర్ అంటాం, దీన్నే గ్రేట్ బేర్ అంటాం. మనం తూర్పు వైపు నిలబడితే సప్తర్షి నక్షత్ర రాశి కల దిశ ఏది అంటే ఉత్తరము. అంటే ఎడమ చేతి వైపున సప్తర్షి నక్షత్ర రాశి ఉంటుంది. మనం తూర్పు వైపు నిలబడినప్పుడు ఎడమ వైపున సప్తర్షి నక్షత్ర రాశి ఉంటుంది. ఆ సప్తర్షి నక్షత్ర రాశి ఏ దిశ వైపు ఉంటుంది అంటే ఉత్తర దిశ వైపు ఉంటుంది. మనము పడమర వైపున నిలబడితే సప్తర్షి నక్షత్ర రాశి, ధ్రువ నక్షత్రము ఏ వైపున ఉంటాయి అంటే కుడి చేతి వైపున ఉంటాయి. పడమర వైపున నిలబడ్డామనుకోండి, సప్తర్షి నక్షత్ర రాశి, ధ్రువ నక్షత్రం ఏ వైపున ఉంటాయి అంటే కుడి చేతి వైపున ఉంటాయి. మనం సూర్యుడి వైపు నిలబడితే మన తలపైన కలవి ఏవి అంటే సప్తర్షి నక్షత్ర రాశి, ధ్రువ నక్షత్రం. సూర్యుని వైపు అంటే ఏంటి? తూర్పు వైపు నిలబడ్డామనుకోండి, సప్తర్షి నక్షత్ర రాశి కానీ, ధ్రువ నక్షత్రం కానీ ఏ వైపున ఉంటాయి అంటే మన తలపైన ఏముంది? ఉత్తరం ఉంది. ఈ విధంగా తలపైన సప్తర్షి నక్షత్ర రాశి, ధ్రువ నక్షత్రం ఉంటాయి. సప్తర్షి నక్షత్ర రాశి ఏ వైపు నుండి ఏ వైపుకు విస్తరించి ఉంటుంది అంటే పడమర వైపు నుండి తూర్పు వైపుకు. పడమర వైపు నుంచి నక్షత్రాలు ఈ విధంగా పడమర వైపు నుంచి తూర్పు వైపుకు విస్తరించి ఉంటాయి.
సప్తర్షి నక్షత్ర రాశికి మరి ఒక పేరు ఏది అంటే ఉర్సా మేజర్. దీన్నే బిగ్ బేర్ అని కూడా అంటాం. నెక్స్ట్ చూడండి, ధ్రువ నక్షత్రం గురించి ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ధ్రువ నక్షత్రం అనేది ఎల్లప్పుడూ ఉత్తర దిక్కున స్థిరంగా ఉంటుంది కాబట్టి దీనికి డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉత్తరార్ధగోళంలో ఉత్తరం నుండి కదులుతుంది అనేది తప్పు, దక్షిణార్ధగోళంలో దక్షిణం నుండి కదులుతుంది అనేది తప్పు, ఉత్తరార్ధగోళంలో దక్షిణం నుండి కదులుతుంది అనేది తప్పు. ధ్రువ నక్షత్రం అనేది ఎల్లప్పుడూ ఉత్తర దిక్కున స్థిరంగా ఉంటుంది కాబట్టి దీనికి డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉర్సా మేజర్ లేదా బిగ్ బేర్లో నక్షత్రాల సంఖ్య ఎంత అంటే 7. ఉర్సా మేజర్ని ఏమంటాము? సప్తర్షి నక్షత్ర మండలం అంటాం. సప్త అంటే 7 కాబట్టి ఉర్సా మేజర్లో ఎన్ని నక్షత్రాలు ఉంటాయి? 7 నక్షత్రాలు ఉంటాయి. మన సౌర కుటుంబంలో భాగం కానిది ఏది అంటే ఉర్సా మేజర్, ఉర్సా మైనర్. ఇవన్నీ మన సౌర కుటుంబంలో భాగాలే. సూర్యుడు 8 గ్రహాలు, ఇవన్నీ సూర్యుడు 8 గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహశకలాలు, ఉల్కలు, తోకచుక్కలు ఇవన్నీ మన సౌర కుటుంబంలో భాగాలే. మనం నివసిస్తున్నటువంటి భూమి మరియు బీసీ అంటే ఇవన్నీ సౌర కుటుంబంలో భాగాలు. సౌర కుటుంబంలో భాగం కానిది ఏది అంటే ఉర్సా మేజర్, ఉర్సా మైనర్. ఉర్సా మేజర్, ఉర్సా మైనర్ అనేది ఏంటి? నక్షత్ర రాశి. ఇది సౌర కుటుంబానికి వెలుపల వైపున ఉంటుంది. ఇది సౌర కుటుంబంలో భాగం కాదు. సూర్యుని ఉపరితలంపై దాదాపు ఎంత ఉష్ణోగ్రత ఉంటుంది అంటే 6000 డిగ్రీల సెంటీగ్రేడ్. భూమి నుండి సూర్యుడు ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు అంటే 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. భూమి కంటే సూర్యుడు ఎన్ని రెట్లు పెద్దవాడు అంటే 13 లక్షల రెట్లు పెద్దవాడు. వీటినన్నింటినీ బాగా గమనించండి. సూర్యుని ఉపరితలంపై 6000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది. భూమి నుండి సూర్యుడు 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. భూమి కంటే సూర్యుడు 13 లక్షల రెట్లు పెద్దవాడు. ఈ క్రింది వాటిలో అంతరగ్రహాలు ఇన్నర్ ప్లానెట్స్ అంటే ఏవి? బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. వీటిని ఇన్నర్ ప్లానెట్స్, అంతరగ్రహాలు అంటాం. ఈ క్రింది వాటిలో బాహ్య గ్రహాలు ఔటర్ ప్లానెట్స్ ఏవి అంటే బృహస్పతి, శని, ఇంద్రుడు, వరుణుడు. బృహస్పతినే గురుడు అని కూడా అంటాం. వీటిని బాహ్య గ్రహాలు, ఔటర్ ప్లానెట్స్ అని అంటాం. అంతరగ్రహాలు ఇన్నర్ ప్లానెట్స్ అనేవి ఇవి ఏ విధంగా ఉంటాయంటే చిన్నవిగా ఉంటాయి, రాళ్లతో కూడి ఉంటాయి కాబట్టి దీనికి బి ఇస్ ద రైట్ ఆన్సర్. భూమికి కవల గ్రహం ఏది? ఎర్త్స్ ట్విన్ ప్లానెట్ ఏది అంటే శుక్రుడు కాబట్టి దీనికి బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ ప్రశ్నను బాగా గమనించండి. భూమికి అతి సమీప గ్రహం నియరర్ ప్లానెట్ ఏది అంటే శుక్రుడు. ఈ ప్రశ్నను చూసినప్పుడు మీరు ఏ విధంగా కన్ఫ్యూజ్ అయ్యేదానికి అవకాశం ఉంది? సూర్యునికి అతి సమీప గ్రహం ఏది అని మీరు అనుకుంటారు. సూర్యునికి అతి సమీప గ్రహం బుధుడు. భూమికి సమీప గ్రహం ఏదవుతుంది? శుక్రుడు అవుతాడు. భూమికి ఈ వైపున శుక్రుడు, ఆ వైపున అంగారకుడు ఉంటారు కాబట్టి శుక్రుడు పెట్టిన రైటే, అంగారకుడు పెట్టిన రైటే, 2 ఉంటే పై 2 అని ఇచ్చేదానికి కూడా అవకాశం ఉంది. భూమికి అతి సమీప గ్రహం ఏది అంటే శుక్రుడు. ఇంద్రుడు, వరుణుడు చాలా దూరంగా ఉంటారు. మన సౌర కుటుంబంలో పెద్ద చిన్న గ్రహాల వరుస క్రమం ఈ క్రింది వాటిలో ఏది? దీన్ని కూడా బాగా గమనించండి. పెద్ద గ్రహము, చిన్న గ్రహము, ఈ 2 గ్రహాల వరుస క్రమం ఉండాలి. ఇక్కడ చూడండి, బుధుడు, బృహస్పతి ఉంది. బుధుడు చిన్న గ్రహము, బృహస్పతి పెద్ద గ్రహము. ఇది వరుస తప్పుగా ఉంది. శుక్రుడు, గురుడు తప్పు, ఇంద్రుడు, బుధుడు తప్పు. ఇక్కడ డి ఏది కాదనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ ప్రశ్నలను బాగా గమనించాలి. మనం అటెంప్ట్ చేసే ముందు వీటిని 1కి 2 సార్లు బాగా గమనించి మనం అటెంప్ట్ చేయాలి. మనం నివసిస్తున్న భూమి వరుసగా సూర్యుని నుండి ఎన్నవది, పరిమాణంలో ఎన్నవది అంటే 3వది, 5వది అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే సూర్యుని నుంచి 3వది అవుతుంది, పరిమాణంలో 5వది అవుతుంది కాబట్టి దీనికి సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఈ క్రింది వాటిలో దేనిని జియాయిడ్ ఆకారంగా అభివర్ణించారు అంటే ధ్రువాల వద్ద కొద్దిగా సమతలంగా ఉంటుంది, మధ్యలో ఉబ్బెత్తుగా ఉంటుంది. ఈ విధంగా ఉంటే దాన్ని జియాయిడ్ ఆకారం అంటాం కాబట్టి దీనికి బి ఇస్ ద రైట్ ఆన్సర్. ధ్రువాల వద్ద కొద్దిగా సమతలంగా ఉండి మధ్యలో ఉబ్బెత్తుగా ఉంటే దాన్ని జియాయిడ్ ఆకారం అంటాం. బాహ్య అంతరిక్షం నుండి భూమి ఏ రంగులో కనిపిస్తుంది అంటే నీలం రంగులో కనిపిస్తుంది. ఎందుకు నీలం రంగులో కనిపిస్తుంది అంటే భూమి ఉపరితలం మీద 3/2 వంతులు నీటితో కప్పబడి ఉంది. నీటితో కప్పబడి ఉండడం వల్ల ఇది నీలి రంగులో కనిపిస్తుంది. అందుకే భూమిని ఏమంటున్నాము? నీలి గ్రహము, బ్లూ ప్లానెట్ అని అంటున్నాం. నెక్స్ట్ చూడండి, కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినప్పటికీ సూర్యుని కాంతి భూమిని చేరుకోవడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది అంటే 8 నిమిషాలు పడుతుంది. భూమిలో రాళ్ళు, నేలలతో కూడినటువంటి ఘన బాహ్య పొరను ఏమంటాము అంటే శిలావరణం కాబట్టి దీనికి బి ఇస్ ద రైట్ ఆన్సర్.
భూమిలో ఇవి ఘన పదార్థాలు, రాళ్ళు, నేలలు ఇవన్నీ ఘన రూపంలో ఉంటాయి. ఘన పదార్థాలతో కూడినటువంటి బాహ్య పొరను ఏమంటాము అంటే శిలావరణం అంటాం. భూమిపై గల జల భాగాలైనటువంటి మహాసముద్రాలు, సముద్రాలు, నదులు, సరస్సులు, పర్వతాలపై గల మంచు పొరలు, చెరువులు ఇవన్నీ దేని కిందికి వస్తాయి అంటే జలావరణం కిందికి వస్తాయి. జలం అంటే నీరు కదా, అంటే నీటి రూపాలైనటువంటి మహాసముద్రాలు, సముద్రాలు, నదులు, సరస్సులు, పర్వతాలపైన ఉన్నటువంటి మంచు పొరలు, చెరువులు ఇవన్నీ నీటి కిందికి వస్తాయి. నీటిలో భాగాలన్నింటినీ కలిపి జలావరణం అంటాం. భూమి చుట్టూ విస్తరించి ఉన్నటువంటి గాలి పొర ఏది అంటే వాతావరణం. దీన్నే అట్మాస్ఫియర్ అంటాం. ఇక్కడ చూడండి, జీవావరణం అంటే బయోస్ఫియర్, శిలావరణం అంటే లిథోస్ఫియర్, జలావరణం అంటే హైడ్రోస్ఫియర్. భూమి చుట్టూ విస్తరించి ఉన్నటువంటి గాలి పొరను ఏమంటాము అంటే వాతావరణం, అట్మాస్ఫియర్ అంటాం. వాతావరణంలో నత్రజని శాతం ఎంత అంటే 78%. వాతావరణంలో 78% నత్రజని ఉంటుంది. వాతావరణంలో ఆక్సిజన్ శాతం ఎంత అంటే 21%. వాతావరణంలో నత్రజని శాతం 78%, వాతావరణంలో ఆక్సిజన్ శాతం 21%. భూమిపై, నీటిలో, గాలిలో ఉండే అన్ని రకాల జీవులను కలిగినది ఏది అంటే జీవావరణం. జీవులన్నింటినీ కలిపి జీవావరణం అంటాం. భూమిపైన కొన్ని రకాల జీవులు ఉంటాయి, నీటిలో జీవులు ఉంటాయి, గాల్లో కూడా కొన్ని రకాలైనటువంటి సూక్ష్మజీవులు ఉంటాయి. ఈ విధంగా జీవులన్నింటినీ కలిపి ఏమంటాం జీవావరణం అంటాం. ఏ గ్రహాలకు ఉపగ్రహాలు లేవు అంటే బుధుడు, శుక్రుడు ఈ 2 గ్రహాలకు ఉపగ్రహాలు లేవు. భూమికి ఒకే ఒక ఉపగ్రహం చంద్రుడు ఉన్నాడు. ఇక్కడ బృహస్పతి, శని ఈ 2 గ్రహాలకు అత్యధిక ఉపగ్రహాలు ఉన్నాయి. బృహస్పతికి ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయంటే 79 ఉపగ్రహాలు ఉన్నాయి. శనికి ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయంటే 82 ఉపగ్రహాలు ఉన్నాయి. మన భూమికి గల ఏకైక సహజ ఉపగ్రహం ఏది అంటే చంద్రుడు. మన భూమికి ఒకే ఒక సహజ ఉపగ్రహం ఉంది, అదేంటంటే చంద్రుడు. చంద్రుని యొక్క వ్యాసము భూమి యొక్క వ్యాసంలో ఎంత ఉంటుంది అంటే 4వ వంతు ఉంటుంది. చంద్రుని యొక్క వ్యాసము భూమి యొక్క వ్యాసంలో 4వ వంతు ఉంటుంది. భూమి నుండి చంద్రుడు ఎంత దూరంలో ఉన్నాడు అంటే 3,84,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. భూమి నుండి చంద్రుడు 3,84,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. చంద్రుని యొక్క ఒకవైపు మాత్రమే మనకు భూమిపైన కనిపిస్తుంది. ఎందువల్ల అంటే చంద్రుని యొక్క భ్రమణ కాలం, పరిభ్రమణ కాలం ఈ 2 సమానంగా ఉండడం వల్ల. చంద్రుని యొక్క భ్రమణ కాలం ఎంత అంటే 27 రోజులు. పరిభ్రమణ కాలం కూడా అంతే ఉంటుంది. భ్రమణ కాలం, పరిభ్రమణ కాలం ఈ 2 సమానంగా ఉండడం వల్ల చంద్రునికి ఒకవైపు మాత్రమే భూమిపైన కనిపిస్తుంది. చంద్రుని మీద నీడలు ఎలా ఏర్పడతాయి అంటే పర్వతాల వల్ల ఏర్పడతాయి, మైదానాల వల్ల ఏర్పడతాయి, గుంతల వల్ల కూడా ఏర్పడతాయి. చంద్రుని మీద నీడలు ఎలా ఏర్పడతాయి అంటే డి ఆల్ ది అబవ్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. చంద్రుని మీద అడుగు పెట్టినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఆయన అమెరికా దేశానికి చెందినటువంటి వారు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందినవారు. ఆయన అపోలో 11 అనేటువంటి ఒక వాహక నౌక ద్వారా ఆయన అంతరిక్షంలోకి వెళ్ళాడు. చంద్రుని మీద మొట్టమొదట అడుగు పెట్టినటువంటి వ్యక్తి ఎవరు అంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రునిపై కాలు పెట్టినటువంటి రోజు ఏది అంటే టెక్స్ట్ బుక్లో జూలై 21, 1969 అని ఇచ్చారు. నెట్లో సెర్చ్ చేస్తే జూలై 22, 1969 అని ఇవ్వడం జరిగింది. బహుశా దీన్ని టెక్స్ట్ బుక్లో తప్పిచ్చినారని భావిస్తూ ఉన్నాము. ఈ ప్రశ్నను మీరు బాగా గమనిస్తారని నేను కోరుకుంటున్నాను. అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు ఎవరు అంటే రాకేష్ శర్మ. ఆయన 1984 ఏప్రిల్ 3వ తేదీన సోయాజ్ T11 అనేటువంటి అంతరిక్ష వాహక నౌక ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళాడు. అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరు అంటే రాకేష్ శర్మ. మానవ నిర్మిత ఉపగ్రహాలకు ఉదాహరణ ఏది అంటే పైవన్నీ వస్తాయి. ఇన్శాట్, IRS, ఎడుశాట్ ఇవన్నీ మానవ నిర్మితమైనటువంటి ఉపగ్రహాలు అంటే కృత్రిమ ఉపగ్రహాలు. ఇన్శాట్ అంటే ఇండియన్ నేషనల్ శాటిలైట్, IRS అంటే ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్, ఎడుశాట్ అంటే ఎడ్యుకేషనల్ శాటిలైట్. ఇవన్నీ మానవ నిర్మిత ఉపగ్రహాలే. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకు శ్రీహరికోటలోని తన ప్రయోగ కేంద్రం పేరు ఏది అంటే SDSC. దీన్నే షార్ అని కూడా అంటాం. SDSC అని దీనికి ఎందుకు పేరు పెట్టారు అంటే ఇస్రో మాజీ చైర్మన్ సతీష్ ధావన్ జ్ఞాపకార్థం దీనికి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అని పేరు పెట్టారు. షార్ అంటే ఏంటి? శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్. దీన్నే SDSC అంటాము, దీన్నే షార్ అని కూడా అంటాం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రారంభించినటువంటి మంగళయాన్, దీన్నే మార్స్ ఆర్బిటార్ మిషన్ మామ్ అంటాము.
ఇది అంగారక కక్షకు ఏ తేదీన చేరుకుంది అంటే సెప్టెంబర్ 24, 2014న చేరుకుంది. దీన్ని ఎందుకు ప్రయోగించారు అంటే వాతావరణం, అట్మాస్ఫియర్, స్థలాకృతి అంటే టోపోగ్రఫీ అంటే అంగారక గ్రహం పైభాగాన ఎలాంటి స్వరూపం కలిగి ఉంది, ఎలాంటి వాతావరణం ఉంది అని పరిశోధించేదానికి మామ్ అనేటువంటి దాన్ని ప్రయోగించారు. ఈ మాము సెప్టెంబర్ 24, 2014న అంగారక గ్రహ కక్షలోకి చేరుకుంది. ప్రపంచంలో అంగారక గ్రహాన్ని చేరుకున్న రెండవ అంతరిక్ష సంస్థ ఏది అంటే నాసా. ఇప్పటి వరకు 4 అంతరిక్ష సంస్థలు అంగారక గ్రహాన్ని చేరుకున్నాయి. అవేవంటే సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్, నాసా, యూరోపియన్ స్పేస్, ఇస్రో. సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్ రష్యాకు సంబంధించింది, నాసా అమెరికాకు సంబంధించింది, యూరోపియన్ స్పేస్ అనేది యూరోపియన్ కంట్రీస్కి సంబంధించింది, ఇస్రో అనేది మన ఇండియాకు సంబంధించింది. ప్రపంచంలో అంగారక గ్రహాన్ని చేరుకున్నటువంటి 4వ అంతరిక్ష సంస్థ ఏది అంటే మన ఇండియాకు సంబంధించిన ఇస్రో. గ్రహ శకలాలు ఏ గ్రహాల కక్షల మధ్య ఉన్నాయి అంటే అంగారక గ్రహము, బృహస్పతి గ్రహం. అంగారక గ్రహము, బృహస్పతి గ్రహాల మధ్య గ్రహ శకలాలు ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, ఉల్కలు అంటే ఏవి? సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్లను ఉల్కలు లేదా మెటిరాయిడ్స్ అంటాం. ఇవి కొన్నిసార్లు భూమి మీదకి వచ్చి పడిపోతూ ఉంటాయి. భూమి మీదకి వచ్చినప్పుడు అక్కడ వాతావరణంలో ఉన్నటువంటి గాలి ఘర్షణతో ఈ వేడెక్కి కాలిపోతూ ఉంటాయి. ఈ సందర్భంలో వెలుతురును కూడా ఇస్తూ ఉంటాయి. కొన్నిసార్లు పూర్తిగా కాలిపోకుండా ఇవి భూమి మీద పడుతూ ఉంటాయి. భూమి మీద పడినప్పుడు గుంతలను ఏర్పరుస్తూ ఉంటాయి. తోకచుక్క తల వేటితో తయారవుతుంది అంటే మంచుతో కలిసి ఉండేటువంటి ఘన పదార్థాలతో తయారవుతుంది. తోకచుక్కలో 2 భాగాలు ఉంటాయి, తల భాగము, తోక భాగము. తల భాగం అనేది మంచుతో కలిసి ఉండేటువంటి ఘన పదార్థాలతో తయారవుతుంది. తోక అనేది వాయువులతో తయారవుతుంది. నెక్స్ట్ చూడండి, హెల్లీ తోకచుక్క ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తే చివరగా 1986లో వస్తే మరలా ఎప్పుడు కనిపిస్తుంది అంటే 2061లో కనిపిస్తుంది. హెల్లీ తోకచుక్క 76 సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది. చివరగా ఎప్పుడు దగ్గరగా వచ్చింది అంటే 1986లో వచ్చింది. తర్వాత మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుంది అంటే 2061లో కనిపిస్తుంది. గెలాక్సీకి మరి ఒక పేరు ఏది అంటే పాలపుంత. దీన్నే ఆకాశగంగా అని కూడా అంటాం. నిర్మలమైనటువంటి ఆకాశంలో రాత్రి సమయంలో తెల్లగా ప్రకాశించేటువంటి మార్గాన్ని పాలపుంత అంటాము. ఇది కొన్ని కోట్ల నక్షత్రాల సమూహాన్ని గెలాక్సీ అంటాము. దీన్నే పాలపుంత అని కూడా అంటాం. మన సౌర కుటుంబంలో గెలాక్సీ అనేది ఒక భాగం. దీన్నే పాలపుంత అని కూడా అంటాం. ప్రాచీన భారతదేశంలో ఆకాశంలో ప్రవహిస్తున్నటువంటి కాంతి నదిగా దీన్ని భావిస్తూ వచ్చారు. అందుకే దీన్ని ఆకాశగంగా అని కూడా పిలుస్తాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.